ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. రేపు అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. అనంతరం అనకాపల్లిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ. పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారుల భారీ ఏర్పాట్లు, పోలీసుల పటిష్ట బందోబస్తు. రేపు అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. కాసింకోట మండలం తాళ్లపాలెంలో జరిగే ప్రతిష్టాత్మక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లాలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సర్వం సిద్ధమైంది. కాసింకోట మండలం తాళ్లపాలెంలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం ముందుగా తాళ్లపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో కాసేపు మాటామంతి కార్యక్రమంలో ముచ్చటించనున్నారు. అనంతరం గ్రామంలోని తడి చెత్త, పొడి చెత్త తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత నిర్వహించే ప్రజావేదికలో పాల్గొని నేరుగా ప్రజల నుండి సమస్యలపై వినతులను స్వీకరించనున్నారు. అక్కడి కార్యక్రమాలు ముగిసిన తర్వాత హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులతో సీఎం భేటీ కానున్నారు. అనంతరం అనకాపల్లి పట్టణంలోని జలగల మధుం వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేయగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓకే, అందరికీ నమస్కారం. నా అనకాపల్లి డిస్ట్రిక్ట్లో రేపు ఆనరబుల్ సీఎం సార్ ఒక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ కోసం వస్తున్నారు. కసన్కోట తాళ్లపాలెం దగ్గర ఇక్కడ చాపర్తోనే ల్యాండ్ అయిన తర్వాత స్కూల్ విజిటింగ్ చేస్తారు. ప్రోగ్రామ్ ఇనాగరేషన్ చేసిన తర్వాత ఒక వేస్ట్ డిస్పోజల్ ప్లాంట్లోనే ఒక ప్రోగ్రామ్ చేస్తారు. దాని తర్వాత ప్రజావేదిక ప్రోగ్రాము తాళ్లపాలెంలోనే పెట్టడం జరుగుతూ ఉంది. అక్కడ పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక స్టాచ్యూ ఇనాగరేషన్ కోసం వెళ్తారు. సో దీనికి సంబంధించి అన్ని చోట్ల మన పోలీస్ పరంగా ప్రాపర్ బందోబస్తు పెట్టడం జరిగింది. సఫిషియంట్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అడ్వాన్స్ లైజనింగ్ పార్టీస్ అండ్ కోఆర్డినేషన్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఐఎస్డబ్ల్యూ అండ్ ఎన్ఎస్జీతో కూడా చేయడం జరిగింది. ఈరోజు మనం ట్రయల్ రన్ కూడా చేసేస్తాము. వీఆర్ కమిటెడ్ టు ఎన్ష్యూరింగ్ safe and secure honorable CM Sir's program, and we hope for a successful and incident free program. దీని సంబంధించి లాస్ట్ 3 to 4 days నుంచి మనం దాని పని మీద ఉన్నాము. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హోల్డింగ్ అండ్ ఇన్సిడెంట్ ఫ్రీ ప్రోగ్రామ్. ఈ ట్రాఫిక్ సంబంధించి ఏదైనా రెగ్యులేషన్స్ మన మీడియా ఫ్రెండ్స్ ద్వారా పబ్లిక్కి చెప్తాము. ఈ ఆల్ పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, రేపు అది కంప్లై చేసుకోవాలి, పోలీస్కి సపోర్ట్ చేసుకోవాలి. సో దాట్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ చేస్తాము. ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కూడా మనం మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాము. సో దాట్ దేర్ ఇస్ నో ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్. అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గానే జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.